ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవీఆర్ ఓసీ కొమ్మేపల్లి జీకేఆర్ ఇన్ఫ్రాకాన్లోని అవుట్సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. 2 నెలల నుండి జీతాలు ఇవ్వటం లేదని, గడిచిన 8 నెలల నుండి పీఎఫ్ చెల్లించడం లేదని ఆందోళనకు దిగారు. పీఎఫ్లు జీతాల కోసం ప్రతిసారి ఆందోళనలు చేపట్టాల్సి వస్తోందని, యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాల నుంచి ఈ శాలరీలు సరైన టైంలో అయితే ఇవ్వట్లేదు. బోనస్లు కూడా సరైన టైంలో ఇవ్వట్లేదు. 8 నెలల పీఎఫ్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు సంవత్సరం బోనస్ వచ్చి వాళ్ళ దగ్గరే ఉంది, మాకు ఇవ్వట్లేదు. 2 నెలల శాలరీ ఇవ్వాలి, అడిగితే పట్టించుకున్న వాళ్ళు లేరు ఇక్కడ. దాని గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దామని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారిని కలుస్తాం. ఎమ్మెల్యే గారు వచ్చి కూడా మాకు కొద్దిగా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. 2 సంవత్సరాల 2021 నవంబర్ 11వ తారీఖున స్టార్ట్ అయింది. ఇది అప్పటి నుంచి వర్కర్లతోటి ఆడుతున్న చెలగాటం ఇది. ప్రతి నెల స్ట్రైక్ చేయండి, వీళ్ళు శాలరీ అయ్యారు. తర్వాత పిఎఫ్లు కూడా ప్రతి నెల అయ్యారు. 3 నెలలు 4 నెలలు 6 నెలలు ఇట్లా పెండింగ్ పోతా ఉన్నది. బోనస్ కూడా అదే సమస్య, అడిగినంత వరకు వేసేది లేదు. భోజనం అంతా ఖరాబ్ అండి, ఎలాంటి మంచి భోజనం వేయరు, ఏం లేదు. వర్కర్లతో అసలు ఎలాంటి స్పందన లేదు, ఏం లేదు. ఎండి గారు ఏ రోజు వచ్చి వర్కర్లతో మాట్లాడింది లేదు, చేసింది లేదు. అసలు వీళ్ళు ఏం తింటారు, ఏంది, వీళ్ళ వర్క్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నదా, వీళ్ళ మెయింటెనెన్స్ ఎట్లున్నది, ఏంది, మిషనరీ గురించి వాళ్ళ గురించి అసలు అడిగేది లేదు, చూసే లేదు. వర్కర్లను పట్టించుకోవటోలే లేరండి ఇక్కడ. ఇప్పుడు 4 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తాను. మన మ్యాచ్ సారి రాసి ఇచ్చిన లెటర్ అండి ఇది. బాజాబ్తా 15వ తారీఖు మీకు పిఎఫ్ పడుతుంది, 8 నెలల పిఎఫ్ పడుతుంది రాసి ఇచ్చారు. రాసి ఇచ్చిన తర్వాత కూడా డేట్ ఇచ్చిన తర్వాతనే ఆయనే రాసి ఇచ్చింది. 4 గంటలకు ఆపుకోండి, ఒకవేళ పడకుండా అని చెప్పి ఆయన ఇచ్చిన హామీ ఇది. నన్ను నమ్మండి, ఈ అవకాశం నన్ను ఇవ్వమని చెప్పారు సార్, మ్యాచ్ సార్ చెప్పారు ఈ విషయం. ఆయన మాట మీదే నడిచిన ఇప్పటివరకు. కానీ కంపెనీ ఎలాంటి స్పందన లేదు, ఏం లేదు.